గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ నుండి థర్డ్ సింగిల్ విడుదలైంది. ఇంతవరకు మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉండగా తాజా గీతం మెలోడీతో సాగి వీణుల విందును కలిగించేస్తోంది. నానా హైరానా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రాయిగా తమ స్వరాలు సమకూర్చారు. కార్తీక్ తో కలిసి శ్రియా ఘోషల్ దీన్ని పాడారు. శంకర్ దర్శకత్వంలో రాజు శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గేమ్ చేంజర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న విడుదల కాబోతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రభుత్వాధికారిగా, ప్రజానేతగా 2 డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తాడని టాక్. అల్లరి నరేష్ ఈ మధ్య ట్రాక్ మార్చాడు. వినోదాత్మక చిత్రాలతో పాటు విషయమున్న సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అలా వచ్చిన గమ్యం నాందిలానే తన తాజా చిత్రం బచ్చలమల్లి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని అంటున్నాడు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్లో చిత్రబృందం సమక్షంలో జరిగింది. బచ్చలమల్లి చిత్రాన్ని సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. మాస్ లుక్ తో నరేష్ ఆకట్టుకుంటున్నాడు. అలానే డెప్త్ ఉన్న క్యారెక్టర్ అవుతుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఇందులో అమృత యార్ హీరోయిన్ గా నటించగా హీరో తల్లి పాత్రను రోహిణి చేసింది. రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవాహర్ష ఇతర కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే 2 విడుదలయ్యాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రాబోతోంది. సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషించిన సినిమా ఇట్స్ ఓకే గురు. చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటించిన ఈ సినిమాను మణికంఠ దర్శకత్వంలో సురేష్ అనపవరపు, బస్వా గోవర్ధన్ గౌడ్ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మూవీ మేకర్స్, ప్రముఖ నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ తో విడుదల చేయించారు. పోస్టర్స్ తో పాటు మేకింగ్ విజువల్స్ చూసిన దామోదర్ ప్రసాద్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానియాక్ సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మూవీ విడుదలై 5 సంవత్సరాలు పూర్తయింది. 2019 నవంబర్ 29న ఈ సినిమా విడుదలైంది. తమిళ చిత్రం కణితన్కు ఇది రీమేక్. మాతృకను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా చేసింది. శామ్ సిఎస్ సంగీతం అందించారు. నకిలీ సర్టిఫికేట్స్ బండారాన్ని బయటపెట్టే మీడియా రిపోర్టర్గా ఇందులో నిఖిల్ నటించాడు. కమర్షియల్గా అర్జున్ సురవరం గొప్ప విజయాన్ని అందుకోపోయినా విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రఖ్యాత హిందీ హాస్య నటుడు మహమూద్ తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తూ దర్శకత్వంతోనూ సాగారు. ఆ తీరున మహమూద్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం కున్వారా బాప్. చార్లీ చాప్లిన్ ద కిడ్ స్ఫూర్తితో ఈ కథను రూపొందించారు. 1974 నవంబర్ 29న విడుదలైన కున్వారా బాప్ మంచి విజయం సాధించింది. ఇందులో హీరోకు ఓ పసిబిడ్డ దొరుకుతాడు. అతన్ని పెంచి పెద్ద చేయడం కోసం పెళ్లిని కూడా త్యాగం చేస్తాడు హీరో. ఆ బాబుకు మధ్యలో పోలియో వచ్చి ఓ కాలు చచ్చుబడుతుంది. ఆ ఆపరేషన్ కోసం హీరో పలు పాట్లు పడతాడు. చివరకు ఆ అబ్బాయి జన్మకు కారకులైన వారు వివరాలు తెలిసి వస్తారు. తమ బిడ్డను వాళ్ళు తీసుకువెళ్లాలనుకుంటారు. అయితే తనను పెంచిన తండ్రిని విడిచిరానని ఆ అబ్బాయి చెబుతాడు. కానీ పోలియో ఆపరేషన్ కోసం వెళ్ళమని హీరో చెబుతాడు. ఆపరేషన్ తర్వాత వచ్చి చూస్తే హీరో కన్నుమూసి ఉంటాడు. ఇదే కథతో తెలుగులో పద్మనాభం పెళ్లి కాని తండ్రి తెరకెక్కించారు. కున్వారా బాప్లో దక్షిణాది నాయిక భారతి హీరోయిన్గా నటించారు. ఇందులో పలువురు హిందీ స్టార్స్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి రాకేష్ రోషన్ సంగీతం ఓ ఎసెట్. సజ్ రహీ గలీ మేరీ మా సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.